సో ఇంకోటి కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఇన్వెస్టిగేషన్ విజిలెన్స్ ఎంక్వైరీ అంటున్నారు. బట్ అక్కడ జరుగుతున్నది ఓన్లీ ఆన్ మేడిగడ్డ. మనం ప్రతిరోజు మేమైతే రోజు నేను మాట్లాడుతూనే ఉన్నా. మీరే కాదు, ఎనీ రైట్ మైండెడ్ సిటిజన్ ఎవరైతే కాంగ్రెస్ యొక్క రాజకీయాలను గత 3-4 ఇయర్స్ నుంచి పరిశీలించినారో, ఎవరైతే ప్రభుత్వ మార్పును గ్రహించినారో, ఎవరైతే బీఆర్ఎస్ యొక్క అరాచకాలు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగిన అవినీతిని నిశితంగా పరిశీలించినారో, వాళ్ళు ఎవరికైనా ఈనాడు కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు చాలా జుగుప్సాకరంగా ఉంది, చాలా బాధాకరంగా ఉంది. ఒక రకంగా వీళ్ళు ఏదో ఒక ఉద్దేశంతో, అంటే ఏదో రకంగా మెగా కృష్ణారెడ్డిని సేవ్ చేయడానికే ఈ పని చేస్తున్నారు అన్నటువంటి ఒక ఆలోచన, ఆ భావన ఈనాడు గ్రాస్ రూట్ లెవెల్ వరకు ప్రతిరోజు పేపర్లో మేడిగడ్డ బ్యానర్ ఐటమ్ గా ఉంటున్నది. అసలు ఎట్లా సార్, ఎట్లా బ్యానర్ ఐటమ్ గా ఉంటున్నది, బాగానే ఉంది, కానీ అక్కడికే పరిమితం అవుతున్నది. అట్లా కాదండి. ఇప్పుడు ఎట్లుంటుందంటే ప్రతిపక్షంలో ఒక మాట, అధికార పక్షంలో ఒక మాట అనేది ఉండదు. అసలు యాక్చువల్లీ రేవంత్ రెడ్డి గారికి పర్సనల్గా ఐ ఫీల్, అంటే నా అంతరాత్మ ప్రబోధం ప్రకారంగా నాకు ఆయన అర్థమైన మేరకు నేనేమనుకున్నానంటే, రేవంత్ రెడ్డి గారికి తప్పకుండా ఈ ప్రాజెక్టు సంబంధించిన ఈ ఇష్యూస్ని, ఈ స్కాండల్ అంతా తీసుకుపోయి సిబిఐకి ఇవ్వాలనే ఉంటుంది. కానీ మిగతా వాళ్ళు ఉన్నారు చూస్తున్నారా మంత్రులు, అంటే సీజన్డ్ సోకాల్డ్ సీనియర్స్ అని, వీళ్ళకి మెగా కృష్ణారెడ్డితో ఉన్నటువంటి అనుబంధం దృష్ట్యా వాళ్ళు ప్రెషర్ పెట్టే ముఖ్యమంత్రి ద్వారా ఈ జ్యుడిషియల్ కమిషన్ అనిపిస్తున్నారేమో నాకు ఒక చాలా పెద్ద అనుమానం ఉంది. ఎందుకంటే ఐ ఫీల్ సమ్ టైమ్స్ ది బిహేవియర్ ఆఫ్ రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ ట్రూ రిఫ్లెక్షన్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ. ఆయన మనస్తత్వానికి, ఆయన తీసుకునే నిర్ణయాలకు కొన్నిటికి ఆయన ఏదో ఒక రకమైన ప్రెషర్లో ఉండి నిర్ణయాలు తీసుకుంటున్నాడా అనేటువంటి ఒక భావన వస్తుంది. ఎందుకంటే అంత కటువుగా మాట్లాడినటువంటి వ్యక్తి జనరల్గా యాజ్ ఐ నో, అంటే మనం అతన్ని పరిశీలించిన విధానాన్ని కనుక చూస్తే ఆయన ఏదైనా చెప్తే ఖచ్చితంగా చేసి తీరుతాడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిపర్కుషన్స్. దానివల్ల ఏం జరుగుతుంది అనేది పరిశీలించకుండా నిర్ణయాలు తీసుకునే ఒక వ్యక్తి సడన్గా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగానేమో సిబిఐకి ఇవ్వాలని గొంతెత్తి మాట్లాడిన వ్యక్తి సడన్గా ఇది జ్యుడిషియల్ కమిషన్కి ఇస్తాము అని అనడం వెనక చాలా దారుణమైన జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా ఓన్లీ ఆన్ మేడిగడ్డ ఎట్లా పెడతారు? టోటల్ కాళేశ్వరం అదే కదా మనం ఇప్పుడు ఒక కాంగ్రెసే కాదు కదండి, ఈవెన్ ప్రతిపక్ష బీజేపీ కూడా ఏమన్నారు, ప్రైమ్ మినిస్టర్ ఏమన్నాడు, జేపీ నడ్డా ఏమన్నారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ హెస్ బికమ్ ఎన్ ఏటీఎం ఫర్ ది కేసీఆర్ ఫ్యామిలీ అని అన్నారు. మనం అదే అన్నాం కదా, కేసీఆర్ ఫ్యామిలీ తప్ప ఎవడు బాగుపడలేదు, ఒక ఎకరాకు అదనంగా భూమి రాలేదు, సిబిఐకి ఇచ్చి తాట ఒల్చాలి వీళ్ళది, తోలు తీయాలని అన్నామా లేదా అని సడన్గా మనం మారితే ప్రజలు ఈనాడు ఏమర్థం చేసుకుంటారు అంటే అవినీతి పట్ల ఈ ప్రభుత్వానికి పెద్దగా సీరియస్గా లేదు అనిపిస్తుంది. అంటే ప్రజలకి ఎట్లాంటి డౌట్ రాకుండా ప్రతిరోజు పేపర్లో వస్తున్నది ఏంటంటే, ఇగో ఇట్లా మొత్తం చేసారు, ఇట్లా చూడండి విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది. ఈ విజిలెన్స్ చేసిన ఎంక్వైరీ అంతా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆల్రెడీ చేసింది. 3 రోజులు వాళ్ళు వచ్చి ఇప్పుడు అంతా రిపోర్ట్ ఇచ్చేసినారు. వాళ్ళ రిపిటేషన్ అండి. దేర్ ఇస్ నో రీజన్ టు డౌట్ ది రిపోర్ట్ గివెన్ బై నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ. యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ దట్ పాయింట్. లేదా ఇంకో రకంగా అంటే నువ్వు సిబిఐకి డైరెక్ట్గా ఇస్తే దే విల్ చూస్ దేర్ ఓన్ ఆపరేటర్స్ యాజ్ టు హౌ టు గెట్ టు ది ఫ్యాథమ్ ఆఫ్ ది ఇష్యూ. వాళ్ళ ఓన్ ఎక్స్పర్ట్స్ని పెట్టుకొని వాళ్ళ వ్యూస్ తీసుకొని వాళ్ళ రకంగా వాళ్ళు ప్రొసీడ్ అవుతారు. సిబిఐ ఈజ్ ఎ వెరీ బిగ్ ఆర్గనైజేషన్. తర్వాత రెండోది ఏంటంటే రఘు, మభ్యపెట్టడము, నటించడం అనేవి తాత్కాలిక ప్రయోజనాలకే ఉపయోగపడుతుంది తప్ప లాంగ్ రన్లో ఉపయోగపడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏడ్చేపోరండి, బయటికి తీసుకొని పోయి చందమామ రావే జాబిల్లో చందమామ వస్తున్నాడు అంటే 1 రోజు 2 రోజులు అమ్ముతాడు. 4 రోజుల తర్వాత నువ్వు చందమామని చూపెట్టు, ఎవరిని చూపెట్టినా వాడికి అర్థమైపోతుంది ఇది డొల్లతనం, అంటే ఈ మాటల్లో ఉన్న డొల్లతనం పడుతుంది. ఇట్లనే ప్రజలు కూడా రోజు మేడిగడ్డ ప్రాజెక్టు గురించి రోజు పత్రికల్లో వస్తూ కూడా కాలు 1 ఇంచు కూడా ముందుకు గదలకపోతే ప్రజలు ఏమర్థం చేసుకుంటారు? అందరూ. రెండోది ఏంటంటే రఘు, ఒక ముఖ్యమైన విషయం, ఎవడైతే పచ్చి అవినీతి పరులో, ఎవరైతే కాళేశ్వరం ప్రాజెక్టును అవినీతి గుంతలు చేర్పించినారో అట్లాంటి అధికారులను ఒక్కడైనా మార్చినాడా? ఆ మురళీధర్ అవసరమా? అతను పక్కనే కూర్చుంటారు. 15 ఏళ్ళు అయిందండి, రఫ్లీ అబౌట్ 1.5 decade సిన్స్ హి హస్ రిటైర్డ్. అంటే ఈ రాష్ట్రంలో ఒక ఇంజనీరే లేడా? తెలంగాణ ఇంజనీర్ల అవమానపరచడం కాదా? ఈ రిటైర్డ్ ఫెలోస్ ఎందుకండి? వాట్ ఈస్ దేర్ కమిట్మెంట్? నేను అడుగుతున్న ఒక ప్రశ్న. వాళ్ళని ఎందుకు ఉంచినాడు? ఇంకా తెలుసా, ప్రభుత్వంలో ఒక జీవో ఉంది, జీవోఎంఎస్ నెంబర్ 55 అని. దాంట్లో గత ప్రభుత్వమే ఒక రూల్ ఏం చేసిందంటే రిటైర్డ్ ఫెలోస్ని ఎవరిని కంటిన్యూ చేయొద్దు అని ఉంది. దాని బేసిస్ మీదనే మేము
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో కూడా కొంతమంది రిటైర్డ్ ఆఫీసర్ని పెట్టినారు, వీళ్ళని తొలగించాలని నేను బక్కా జడ్సన్తో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ పిటిషన్ వేసిన. వెన్ ఇట్ కేమ్ అప్ బిఫోర్ ది దెన్ చీఫ్ జస్టిస్ ఈ ఆస్క్ మీ వై ఆర్ యూ అగైన్స్ దిస్ రిటైర్డ్ ఆఫీసర్స్ అని. నేను అన్నాను ఐ ఆమ్ నాట్ అగైన్స్ ది రిటైర్డ్ ఆఫీసర్స్, ఐఎమ్ వరీడ్ అబౌట్ ది ఫేట్ ఆఫ్ దిస్ యంగ్స్టర్స్. ఇప్పుడు క్యాడర్లో ప్రమోషన్ రావాల్సిన వ్యక్తులను కాదని వాళ్ళ నెత్తి మీద నిన్న మొన్నటి దాకా వాడి పీడనకే గురైనాం కదా, వాడి వల్లనే ప్రజలు చాలా నానా ఇక్కట్లు పడ్డారు కదా, మళ్ళీ వాడినే ఎట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఉంచిన తర్వాత ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది? సి క్యాడర్లో కిందోడికి ప్రమోషన్ రాదు, కొత్తగా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావు కదా, అదంతే కదా. ఇప్పుడు నువ్వు ఎట్లా హౌ డు యూ ఎన్హాన్స్ ది మోరల్ ఆఫ్ ది క్యాడర్ బై గివింగ్ ప్రమోషనల్ అవెన్యూస్. వాట్ ఈస్ ప్రమోషన్, హౌ ఇట్ హెస్ బీన్ ఇంటర్ప్రిటెడ్ బై ది సుప్రీం కోర్ట్? ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు ఎన్హాన్స్ ది మోరల్ ఆఫ్ ది ఆఫీసర్. ఇప్పుడు మీరు కష్టపడి పనిచేస్తున్నారండి, ఒక రిపోర్టర్ అవుతారు, ఆ తర్వాత సీనియర్ సబ్ ఎడిటరో లేకపోతే బ్యూరో చీఫో అవుతారు, ఆ తర్వాత ఎడిటర్ అవుతారు, న్యూస్ ఎడిటర్, అట్లా రకరకాలుగా మనం ఎదుగుదల అనేది మనది ఉంటుందా లేదా? ఎప్పటికీ ఎక్కడ వేసిన గోంగాళి అక్కడే ఉంటే ఇంకా మనిషిలో ఏ రకమైన ఆసక్తి ఉంటుంది? అది రొటీన్ కదా, మోనోటనస్ కదా ఫంక్షనింగ్.